ఇప్పుడే ఆదిలాబాద్ పోయినా ఆడ పత్తి రైతుల పరిస్థితి చూస్తే మరీ ఘోరంగా ఉన్నది. చాలా అంటే చాలా బాధ కలిగింది. పత్తి రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ల 13% మైతరస్తే ట్రాక్టర్ ఖాళీ అయ్యుంలీడ ఎండబెట్టుండి మళ్ళా లింపి మళ్ళా తీసుకురమ్మని రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి రైతులు పొన్నారి మరియు ఇక్కడ తలమడుగు తాంసు నుంచి వచ్చినటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు. చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. చాలా బాధ కలిగింది. నిన్న కిసాన్ కపాస్ యాప్ కింద స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తి తీసుకొచ్చి దాన్ని కూలగొట్టిండ్రు. అది ఆరబెడుతున్నారు. ఇప్పుడు వర్షం అంటే వర్షం పడుతున్నది. రేపైతే మార్కెట్ బంద్ ఉన్నది. మళ్ళా లింపాల. మళ్ళా లింపిన తర్వాత మళ్ళా 12% మైచరస్తేనే తీసుకుంటామని ఇటువంటి ఆంక్షలు పెడుతున్నారు. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెల్ల బంగారం పండించి ఆదిలాబాద్ పత్తి రైతులను ఒక్కసారి చూడాలని, ఆదుకోవాలని, ఈ యొక్క తేమ శాతం నిబంధనను సడలించాలని ఆదిలాబాద్ రైతుల తరఫున వేడుకుంటున్నాం. అయ్యా మాడ చూస్తే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. 2 రోజులు 3 రోజులు వేచి ఉండవలసిన పరిస్థితి ఉన్నది. ఆడ ఎండబెడతందుకు సరి అయిన సౌకర్యాలు లేక ఆ షెడ్ కింద ఏడ ఎండ కొడుతుంది, ఏడ మైచర తగ్గుతుంది. ఇంటికాడ నుంచి ట్రాక్టర్ లింపాలా, ఈడ కూలగొట్టాలా, మళ్ళా ఈడ లింపాలా, మళ్ళా స్లాట్ బుకింగ్ చేయాలా. పత్తి పండించడం ఒక ఎత్తు అయితే అమ్మడం ఒక ఎత్తు అవుతున్నది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి.